యవ్వన ప్రాయంలో ఉన్న యవ్వన బిడ్డలో ఏం చేశారో తెలుసా? రాజు భుజించే భోజనం తీసుకొచ్చి పెట్టారండి యవ్వన బిడ్డలు ఎదుట. ఏన్ని చూసి కూడా ఇష్టపడలా, దేన్ని కోరుకోలా. మా శరీరంలో మేము అటువంటి ఆహారంతో మేము తృప్తిపరచుకోము. ఎందుకంటే వాటి ద్వారా కాదు, మేము మా శరీరాలు ఎలా నూతన పరచబడతాయో మాకు తెలుసు. ఆహారం వల్ల కాదు, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల, నీతి వల్ల, యథార్థత వల్ల, పరిశుద్ధత వల్ల మా జీవితాలు ఒక ఉప్పొంగిపోతుంటాయి, వెలుగుకరంగా మారిపోతాయి. ఎందుకంటే మా దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు కాబట్టి వెలుగు మా పైన ఉదయించినప్పుడు మేము ప్రకాశిస్తాము. ఆహారం వల్ల కాదు, ఇహలోక భోగాల వల్ల కాదు. దేని వల్ల అంటే మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాల్సింది దేవుని యొక్క మాట ద్వారా, దేవుని వాక్ ద్వారా, దేవుని యొక్క సన్నిధిలో నలగొట్టుకునే అనుభవం మనకు కావాలి ఈరోజు.